హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా పాపకి ఇప్పటివరకు ఏమేమి వస్తువులు కొన్నానో అవన్నీ చూపిస్తున్నాను చూడండి. అయితే నేను ఇప్పటివరకు కొన్న వాటిలో ఏవైతే పాపకి బాగా ఉపయోగపడుతున్నాయో అవి కొన్నాను తప్ప వేస్ట్గా బొమ్మలు ఇలాంటివి అవి ఎక్కువ కొనలేదు. అంటే వేస్ట్ అని కాదు, ఏంటంటే బొమ్మలు ఇవన్నీ కొన్నా కానీ అవి 1-2 రోజులు మాత్రం వాళ్ళు వాడుతూ ఉంటారు. మిగతా టైంలో మనం వాడే వస్తువులు ఇంట్లోవే ఎక్కువ వాడతారు తప్ప ఆ బొమ్మలతో ఆడుకోరు. కాబట్టి అవి కొన్నా వేస్ట్ అని చెప్పి నేను ఏవైతే పాపకి బాగా ఉపయోగపడుతున్నాయో ఆ వస్తువులు మాత్రం కొన్నాను అనమాట. ఇది మా అమ్మ కొన్నది. వీధి సంతలో వారం సంత అవుతుంది కదా, అక్కడ 20 రూపాయలకి కొంది. చాలా బాగుంది. ఈ బొమ్మతోనే ఎక్కువ ఆడుకుంటుంది. ఇలాంటివి తక్కువ కాస్ట్లో వచ్చేవి ఏవో కొనుక్కుంటే మంచిది, కానీ ఎక్కువ కాస్ట్ పెట్టినా అనవసరం అనిపిస్తుంది. వాకర్ ఇది 980 రూపీస్కి ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను నేను. ఇది అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంది ఇక్కడ. ఇది ఇలాగా ఈ బటన్ ఇలాగా ప్రెస్ చేసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిలో ఏది కావాలంటే మన పాప హైట్కి, బేబీ హైట్కి సంబంధించి మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈ బ్లాక్స్లో పెట్టాలి. ఇలాగా దీన్ని పూర్తిగా ఇక్కడ వరకు ఫోల్డ్ చేసుకుని కూడా మనం ఎక్కడికైనా పట్టుకెళ్ళాలంటే పట్టుకెళ్ళచ్చు. అలాగే ఈ సీట్ ఇలాగ ఇది చక్రాలు ఇవన్నీ కూడా మనం తర్వాత సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా యూస్ఫుల్గా ఉంది పాపకి. 8th మంత్ ఎంటర్ అవ్వగానే నేను ఇది బుక్ చేశాను. ఫస్ట్ డే కొంచెం ఇబ్బంది పడింది, కానీ సెకండ్ డే నుంచి చాలా ఫాస్ట్గా చక్కగా నేర్చేసుకుంది. త్వరగానే వాక్ చేయడం స్టార్ట్ చేసేసింది. ఇది చాలా బాగా యూజ్ అయింది. తర్వాత మ్యూజిక్ బటన్ కూడా, ఇది మ్యూజిక్ కూడా వస్తుంది. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం మ్యూజిక్ కూడా ఇచ్చాడు. ఫ్లవర్స్ లాంటివి ఇచ్చాడనమాట. కాకపోతే నేను పాప ఇలా ముందుకు వంగుండిపోయి గుద్దేసుకుంటుందని చెప్పి మొహానికి ఏమైనా డ్యామేజ్ అవ్వచ్చు, ఇబ్బంది పడవచ్చు అని చెప్పి ఆ ఫ్లవర్స్ అందాక తీసాను. అవి ఎప్పుడైతే వాళ్ళు మరీ గుద్దుకోకుండా ఉంటారో అలాంటి టైంలో మనం పెట్టుకోవచ్చు. నేను అవి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదైతే కొన్న 2 రోజుకే, ఇందులో వేసిన 2 రోజుకే పాప నడడం స్టార్ట్ చేసింది. ఎంత వయసులో? 8th మంత్ వచ్చింది. ఎంటర్ అయిన రోజే 8th మంత్ బర్త్డే లాగా చేస్తాం కదా, ఆ రోజు నేను ఓపెన్ చేస్తాను. ఆ రోజు ఇబ్బంది పడింది, కానీ నెక్స్ట్ డే బాగానే వర్క్ చేసేసింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇది మా చెల్లి మీషోలో బుక్ చేసింది 250కి అలాగా నెక్ బెడ్. ఇది ఇప్పుడు చాలా పాడైపోయింది. చిన్నప్పుడు అంటే ఒక 5th మంత్ వరకు ఇది బాగానే హెల్ప్ఫుల్ అయింది, చాలా బాగా పనిచేసింది. ఇప్పుడు మొత్తం చింపేసింది అనమాట. ఎప్పుడైతే పొడవు పెరిగిపోయిందో ఇది మడత పెట్టేసి కాళ్ళతోని చేతులతోని శుభ్రంగా పీకేసింది. ఇది ఇంక పక్కన పాడేసాము. కానీ ఎవరైనా చిన్నపిల్లలు, న్యూ బోర్న్ వాళ్ళు నెట్ బెడ్ తీసుకోవచ్చు. చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే నెక్స్ట్ నేను చాలా డైపర్స్ బుక్ చేశాను. వాటిల్లో అయితే నాకు బాగా ఇవి నచ్చాయి. అంటే డామ్స్, వాపర్, ఇలాగా నెక్స్ట్ హనీ బన్నీ, ఇలా డైపర్స్ చాలా బుక్ చేశాను. కానీ ఇవి లిటిల్స్ ప్రీమియం రేట్ కూడా బాగానే ఉంది. కాంబోలో తీసుకుంటే కనుక మొత్తం నేను 4 ఐటమ్స్, అంటే ఇలాంటి ప్యాక్స్ 4 వస్తాయి అన్నమాట ఒక దాంట్లోనే. అలాగా నేను 870 అలా పడింది, తీసుకున్నాను. దసరా ఆఫర్స్లోనే అలా వచ్చిందనమాట రేటు. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. తర్వాత కెపాసిటీ కూడా బాగా కాస్తున్నాయి అన్నమాట. ఇవి 128 వచ్చాయి అన్నమాట 870కి. చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఇవి డైపర్స్ కెపాసిటీ కూడా ఎక్కువ కాస్తున్నాయి, చాలా బాగున్నాయి ఇవి. నెక్స్ట్ ఇవి చూడండి, ఇది సిర్లాక్ తినిపించడానికి అనమాట. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ నుంచి ప్రెస్ చేస్తే సిర్లాక్ వస్తుంది అనమాట. మనం సిర్లాక్ చిక్కగా తినిపిస్తాం కదా. కాకపోతే ఇది నాకు ఎందుకో అంత బెనిఫిట్ అనిపించలేదు. కొన్న కొత్తలోనే నేను దీన్ని పక్కన పడేసాను అనమాట. ఎందువల్లంటే సిర్లాక్ మనం ఉడకబెడతాం కదా, అక్కడక్కడ చిన్న చిన్న ముద్దల్లా తగులుతూ ఉంటాయి కదా,
ఆ చిన్న చిన్న ముద్దలు మామూలుగా స్పూన్తో తినిపించేటప్పుడు బాగానే తినేస్తారు. ఇది అలా కాదు, పిండుతుంటే ఆ ముద్దలు లాంటివి ఇక్కడ పక్కన ఈ హోల్ మూసుకుపోయి బయటికి రావట్లేదు. మరీ గట్టిగా ప్రెస్ చేస్తే పాప మొహం మీదకి వచ్చి పడిపోయేది అనమాట. అలా నాకు చిరాకు వచ్చి ఇంక దీన్ని పక్కన పడేసాను. అందువల్ల నాకు ఇది అంత నచ్చలేదు. నెక్స్ట్ ఇది చూడండి, ఇది క్యాప్. ఇది ఇలా వచ్చింది నిప్పుల్లాగా. ఇది ఇలా ఇక్కడ చూడండి, ఇది ప్రెస్ చేసి ఇలా తీసుకోవచ్చు. ఇందులోని ఏమన్నా మనం ఫ్రూట్స్ కానీ, ఇప్పుడు దానిమ్మ పిక్కలు లాంటివి, అరటిపండు ఇలాంటివి ఏమైనా ఫ్రూట్స్ కావాలనుకుంటే ఇందులో పెట్టి తినిపించవచ్చు. అంటే ఏవైనా విత్తనాలు అండి, అందులో ఉన్న సీడ్స్ పిల్లల నోట్లోకి వెళ్ళిపోకుండా లోపల ఉండిపోతాయి. ఆ జ్యూస్ వాళ్ళు ఇలా గట్టిగా నోటితో కొరికి తినడం వల్ల రసం వాళ్ళు పీల్చుకుంటారనమాట. ఇది బాగా హెల్ప్ఫుల్గానే ఉంది, కానీ ఇది నిప్పుల సైజు పెద్దగా ఉండడం వల్ల మా పాప నోటికి పెద్దదైపోయింది అనిపించింది నాకు. తినడానికి ఇబ్బంది పడి అసలు దీన్ని టచ్ చేసేది కాదు, దీంతో పెడితే తినట్లేదు. అలానే మళ్ళీ నేను వేరేగా జ్యూస్ రసం తీసి పట్టడం, అరటిపండు మ్యాష్ చేసి తినిపించడం చేస్తున్నాను తప్ప ఇదైతే ఎక్కువ వాడలేదు నేను. మా పాప దీంట్లో తినడానికి ఇష్టపడలేదు. చిన్న నోరు పెద్ద పిల్లలు అయితే కనుక కొంచెం యూజ్ అవుతుంది, 1 ఇయర్ బేబీస్కి అలా యూజ్ అవుతుంది, కానీ మరీ చిన్నపిల్లలకి యూజ్ అవ్వదు అనమాట. ఇది ఈ రెండింటితో పాటు స్టీల్ది పాలు బాటిల్ వచ్చింది, అది బాగానే యూజ్ అయ్యింది. మిల్క్ బాటిల్ అయితే మాత్రం బాగానే యూజ్ అయింది. ఇది పర్వాలేదు. ఇదైతే మాత్రం చెప్తున్నాం కదా, ముద్దగా అయితే మాత్రం పనిచేయదు. అది మిల్క్ బాటిల్ అయితే మాత్రం బాగుంది, స్ట్రాంగ్ స్టీల్ వచ్చింది దానికైతే. నెక్స్ట్ ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను, హిమాలయ కంపెనీదే. బాగుంది. ఇది 700 ml అండి. నాకు మామూలుగా ఆఫర్ అయితే 349, క్యాష్ ఆన్ డెలివరీ 40 రూపీస్, ఇలా మొత్తం అన్నీ కలిపి 396కి వచ్చిందనమాట. దసరా ఆఫర్స్లోనే తీసుకున్నాను నేను. చాలా బాగా పనిచేస్తుంది. నేను ఫస్ట్ టైం తీసుకున్నదైతే డిమార్ట్లో తీసుకున్నాను. 400 grams 222 అలా వచ్చిందనమాట. అస్తమానం మనం డిమార్ట్కి వెళ్ళాం కాబట్టి నేనేంటంటే ఆన్లైన్లో చూస్తే అది కాస్ట్ దానికి ఈక్వల్గానే కొంచెం దగ్గరలోనే కనిపించింది. బాగుంది. ఇది ప్యూర్ కౌగి అలోవెరా కాంబినేషన్ అనమాట, మాయిశ్చరైజరు. ఎప్పుడైతే బేబీస్కి మాయిశ్చరైజర్ రాస్తున్నామో చాలా స్కిన్ స్మూత్గా ఉండి చాలా బాగుంటుంది అనమాట. దానికోసం నేను మళ్ళీ ఇది ఆర్డర్ పెట్టుకోవాల్సి వచ్చింది. బాగుంది ఇది. ఇంకా డాక్టర్స్ వాళ్ళు చెప్తున్నారు కదా, మా బాడీకి పౌడర్ అది యూజ్ చేయొద్దు, ఒంట్లో ఉన్న తేమ చెమట బయటకు పోకుండా ఆ పౌడర్ అడ్డేస్తుంది అని చెప్పి మాయిశ్చరైజర్లు వాడండి తప్ప పౌడర్ యూజ్ చేయొద్దు, అది మంచిది కూడా కాదంటున్నారు. కాబట్టి నేను ఇంక పౌడర్ వాడట్లేదు బాడీకి, ఈ బాడీ లోషన్ వాడుతున్నాను అంతే. ఇది వాడేసి ఊరుకుంటున్నాను అన్నమాట, రెడీ చేసేస్తున్నాను. ఇది మాత్రం చాలా బాగా వచ్చింది. ఆన్లైన్లో అయినా కానీ బాగా వచ్చింది. ఒక్కొక్కసారి బాగా రాకపోవచ్చు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది ఐటమ్. ఇది చూడండి. స్టార్ట్. ఇది పిల్లల క్యారీ బ్యాగ్. మనం నడుముకి బెల్ట్ వేసుకొని ఒక మామూలు బ్యాగ్ తగిలించుకున్నట్టుగానే తగిలించుకుంటాం, క్లిప్లు ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటాము. బేబీని ఇందులో కూర్చోబెట్టుకొని మనం జర్నీ చేసేటప్పుడు, నడిచేటప్పుడు ఎత్తుకోవచ్చు, లేదంటే బండి మీద ఉన్నప్పుడు కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. తక్కువ కాస్ట్లో ఉన్నాయి, కానీ అవి నాకు ఎందుకో అంత నచ్చలేదు. ఇది బాగుంది. ఇది 570 అలా వచ్చిందనమాట కాస్ట్కి. ఏంటంటే మొత్తం ప్రతి క్లిప్ కూడా కరెక్ట్గా పెట్టుకున్నాం లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే బయలుదేరాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. మళ్ళీ బేబీ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చూసుకోవాలన్నమాట. ఇది చాలా బాగా హెల్ప్ అయింది. నేనైతే మీషోలోనే కొన్నాను. గోల్డ్ ప్రొడక్ట్స్ అని ఉంటాయి కదా మీషోలో, గోల్డ్ అని, అందులో ఉన్న ఐటమ్ అన్నమాట. ఇది బాగుంది, చాలా బాగా హెల్ప్ అవుతుంది నాకు. ఇది బేబీ హెల్మెట్. నేను 5th month ఎండింగ్ టైంలోని కొన్నాను అనమాట. ఇది 167 ఆ రేటుకి కొన్నాను. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ కలర్ కూడా బేబీకి బాగా సూట్ అయిందనమాట. నేను ఇంకా 400లోని హెల్మెట్, రియల్ హెల్మెట్ షేప్లో ఉన్నది కొందామా అని చూశాను.
ఇది ఇలా ఓపెన్ ఎక్కువగా ఉంది కదా, బాగుంటుందా బాగోదా అని. కానీ ఇది ఒకసారి ట్రై చేద్దామని చూసి కొంటే చాలా బాగా పనిచేస్తుంది. ఈ హోల్స్ ఎక్కువ ఉన్నది కొనడమే మంచిది అనిపించిన తర్వాత, ఎందుకంటే తలకి బాగా గాలి తగులుతూ ఉండాలి కాబట్టి ఇది బాగానే హెల్ప్ అవుతుంది. అడ్జస్ట్మెంట్ కూడా ఉంది. ఇది బేబీ హెడ్కి పెట్టేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఇలా తాడు కట్టేసుకోవడం, ఏ దెబ్బ తగలకుండా ఉండడానికి ఇది పనిచేస్తుంది అన్నమాట. వెనక్కి పడిపోయినా ఏం చేసినా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. కాకపోతే ఫ్రంట్కి పడినప్పుడు మాత్రం ముక్కుకి దెబ్బ తగులుతుంది, దానికి మాత్రం ఇది పనిచేయదు. కానీ తలకి ఏ దెబ్బ తగలకుండా ఉండడానికి మాత్రం ఇది బాగా హెల్ప్ అవుతుంది.